ప్రియమైన భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనము తెలుసుకునే సబ్జెక్టు వారం రోజుల్లో ముక్తిని లేక మోక్షాన్ని ఎలా పొందాలి, హౌ టు గెట్ లిబరేషన్ ఆర్ ఫ్రీడమ్ విత్ ఇన్ 1 వీక్. మనకి నవవిధ భక్తులు అని చెప్తారనమాట. ఏంటంటే అవి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, దాస్యం, వందనం, సఖ్యం, ఆత్మ నివేదనం అని 9 రకాల భక్తులు అని చెప్తారనమాట. అంటే శ్రవణం అంటే ఆ యొక్క భగవంతుడి గురించి, భగవంతుడి కథలు వాటిని వినటం అనమాట, శ్రవణం చేయటం అనమాట. తర్వాత కీర్తనం అంటే ఈ శ్రవణం వల్ల, ఈ శ్రవణ భక్తి అనేటువంటిది పరీక్షణ్ మహారాజు భాగవతంలో ఆ యొక్క శుక మహర్షి భాగవతం చెప్తా ఉంటే విని వారం రోజుల్లో ముక్తిని పొందారనమాట. దీన్ని శ్రవణ భక్తి అంటారనమాట. తర్వాత కీర్తనం అంటారనమాట. కీర్తనం అంటే భగవంతుని యొక్క గుణగణాలని కీర్తించడం అనమాట. అది ఎవరు? నారద మహర్షి చేస్తారు. తర్వాత ఇప్పుడు మనకు తెలిసినటువంటి వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక త్యాగరాజు, వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడిని కీర్తిస్తూ ముక్తిని పొందారనమాట. తర్వాత శ్రవణం, కీర్తన, విష్ణు స్మరణం అంటే భగవంతుడిని స్మరించడం అనమాట. ఆ విధంగా స్మరిస్తూ ఎప్పుడు కూడా అలా పొందినటువంటి వాళ్ళల్లో ప్రహ్లాదుడు అనమాట. ఆయన ఎప్పుడు ఏం చేస్తాడు? నారాయణ నారాయణ అని ఎప్పుడు భగవన్నామాన్ని స్మరిస్తూ ఉంటాడనమాట. తర్వాత పాదసేవనం అంటారనమాట. 4వది అంటే ఈ యొక్క లక్ష్మణుడు, తర్వాత లక్ష్మీదేవి ఎప్పుడు కూడా శ్రీ మహావిష్ణువుని ఆ పాదముల దగ్గర కూర్చొని వారి పాదములు సేవిస్తూ ఉంటుందన్నమాట. అది పాదసేవనం అంటే. తర్వాత అర్చనం అంటే అర్చించుట, భగవంతుడిని అర్చించటం. ఇది పృథు చక్రవర్తి చేస్తారనమాట. ఆ విధంగా చేసి ముక్తిని పొందారు. తర్వాత వందనం అంటే భగవంతుడికి వందనం చేసి ముక్తిని పొందడం. అక్రూరుడు ఆ విధంగా పొందాడు. తర్వాత దాస్యం అంటే దాస్య భక్తి అంటారనమాట. ఇది ఈ యొక్క హనుమంతుడు అలా వారి యొక్క ఎప్పుడు కూడా ఆ పాదాల దగ్గర కూర్చొని వారికి దాస్యం చేస్తూ, అలాంటి వాళ్ళని, ఆ భక్తి ఆ మార్గంలో ఉన్న వాళ్ళని రామదాసు, తర్వాత గోపాలదాసు, ఇట్లా దాసు అనేటువంటి పేర్లు ఆ దాస్య భక్తి చేసేవాళ్ళు పెట్టుకుంటారనమాట. ఆ విధంగా వచ్చినాయి అనమాట ఆ పేర్లు. తర్వాత సఖ్యం అంటే ఈ యొక్క అర్జునుడు, కుచేలుడు వీళ్ళు భగవంతుడిని ఒక స్నేహితుడిగా భావించి ఆ విధంగా ఆ స్నేహం, ఆ విధంగా ఆ భక్తిలో వాళ్ళు ముక్తిని, మోక్షాన్ని పొందారనమాట. ఎందుకంటే మనం భగవద్గీతలో కూడా చూసినట్లయితే ఆయన అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూసి, అంతకుముందు ఆయన్ని ఒక మానవ మాతృడిగా తలుస్తాడు. ఆ విశ్వరూపాన్ని చూసిన తర్వాత హే కృష్ణ, హే యాదవ, హే సకేతి అని ఆయన చెప్తారనమాట. అంటే నేను అప్పుడప్పుడు ఆట పట్టించడానికి హే కృష్ణ, హే యాదవ అంటే హే గొల్లోడ, తర్వాత హే సకేతి, హే మిత్రమా, అది ఇది అని అలా మాట్లాడేవాడిని, వాటన్నిటికీ నన్ను క్షమించు అని చెప్తారనమాట. కాబట్టి అది సఖ్యభక్తి అంటారు. తర్వాత కుచేలుడు కూడా ఆ విధంగా, సుధాముడు అంటారుగా ఆయన్నే, సుధాముడు కూడా ఆ యొక్క సఖ్యభక్తి ద్వారానే మోక్షాన్ని పొందారు. తర్వాత ఆత్మనివేదనము అంటారు అనమాట. ఆత్మనివేదనం అంటే తన్ను తాను భగవంతుడికి సమర్పించుకోవడం అనమాట. ఆ విధంగా బలిచక్రవర్తి, తర్వాత మీరాబాయి, తర్వాత చైతన్య మహాప్రభు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఆత్మనివేదన అనేటువంటి దానివల్లనే వాళ్ళు భగవంతుడికి కంప్లీట్గా సరెండర్ అయిపోయి ఆ విధంగా మోక్షాన్ని పొందారనమాట. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది, మనము ఈ యొక్క భాగవతంలోని ఈ పరీక్షణ్ మహారాజు వారం రోజుల్లో ఏ విధంగా ముక్తిని పొందుతాడు అని. ఎందుకంటే ఒకరోజు పరీక్షణ్ మహారాజు వేటకు వెళ్తాడనమాట. వేటకు వెళ్ళి ఆయన వేటాడిన తర్వాత బాగా దాహం వేస్తుంది. ఆ దాహం వేసినప్పుడు ఒక ముని ఆశ్రమంలోకి వెళ్తారనమాట. వెళ్ళి ఆయన వారిని మంచినీళ్ళు అడుగుతారనమాట. అడిగినప్పుడు వారు తపస్సులో ఉండి వారికి భౌతికమైన స్పృహ లేకపోవడం వల్ల వారు వినపడదనమాట. వారు కాన్సన్ట్రేషన్లో, ధ్యానంలో ఉంటారు ఆ తపస్సులో. దానివల్ల వారు వినరనమాట. వినకపోయేవారికే
ఈ యొక్క పరీక్షణ్ మహారాజు కోపం వచ్చి అక్కడ ఒక మృత సర్పం ఉంటుందన్నమాట, అంటే చనిపోయినటువంటి పాము. ఆ పాముని తీసుకొచ్చి వారి మెడలో వేస్తారనమాట, వేసేసి వెళ్ళిపోతారనమాట. అయితే ఆ యొక్క పరీక్షణ్ మహారాజు వేసినటువంటి మహర్షి ఎవరి మెడలో వేశారంటే శమీక మహర్షి అనమాట, ఆయన మెడలో వేస్తారనమాట. అయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఋషికుమారులు ఆయన కుమారుడైనటువంటి అతనికి చెప్తారనమాట. అప్పుడు శృంగి, ఆయన పేరు శృంగి అనమాట, ఆ శృంగికి ఈ మునికుమారులందరూ వెళ్ళి ఇట్లా మీ నాన్నగారి యొక్క మృత సర్పాన్ని మీ నాన్నగారి మెడలో వేశారు ఫలానా ఒక రాజుగారు అని చెప్తే, ఆయన వచ్చి చూసి ఆ మృత సర్పాన్ని తొలగించి ఆయనకి శాపం పెడతారనమాట. ఎవరైతే మా నాన్నగారి యొక్క కంఠంలో ఈ యొక్క మృత సర్పాన్ని వేశారో అతడు సర్పద్రష్టుడై మరణించుగాక వారం రోజుల్లో అని శపిస్తారనమాట. అంటే ఆ సర్పం కాటికి గురై మరణించాలని శపిస్తారనమాట. అయితే ఈ యొక్క విషయాన్ని వేగుల ద్వారా, వేగులంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐవి, అలాంటిది వేగుల ద్వారా రాజు తెలుసుకుంటాడనమాట. తెలుసుకొని ఇక మరి ముని శాపము ఇలాంటి అని ఇక అది తప్పదనమాట. అందు గురించి వారం రోజుల్లో చనిపోవాలని శాపం పెట్టిండు కాబట్టి మనం వారం రోజుల్లో ఎలా ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి అనేటువంటి దాని గురించి వాళ్ళ యొక్క రాజగురువుల్ని, తర్వాత హితులు, పురోహితులు అందరినీ పిలిపించి వాళ్ళని సలహా మేరకు ఇట్లా భాగవతాన్ని శ్రవణం చేస్తే మోక్షాన్ని పొందొచ్చు అనే విషయాన్ని తెలుసుకొని ఆయన శుక మహర్షిని పిలిపించి ఆ యొక్క భాగవత శ్రవణం చేస్తారనమాట. ఆ భాగవతం అంటే ఏంటంటే, భాగవతం అంటే 5 లెటర్స్ ఉన్నాయి కదా, 5 లక్షణాలు మనకు వస్తాయన్నాడు భాగవత శ్రవణం చేయటం వల్ల. ఏమొస్తుంది? బా అంటే భక్తి, అంటే డివోషన్. గా అంటే జ్ఞానము, నాలెడ్జ్. తర్వాత వా అంటే వైరాగ్యము, అంటే డిటాచ్మెంట్. తర్వాత తా అంటే తత్వజ్ఞానము, అంటే స్పిరిచువల్ నాలెడ్జ్. ము అంటే ముముక్షత్వము, అంటే మోక్షము యందు అపేక్ష, అంటే యాస్పిరేషన్ ఫర్ లిబరేషన్. అంటే ఈ 5 కూడా మనం భాగవతాన్ని చదువుకుంటే వస్తాయన్నమాట. అందుకే ఇంకోటి ఏంటంటే, భాగవతము అంటే మనం 4-5 సార్లు అంటే ఏమైంది? భాగవతం 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 అంటే ఏంటి? భాగవతము అంటే బాగుపడతాము, అంటే ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటాము. భాగవతం చదవటం వల్ల భాగవతం అనమాట, బాగుపడతాం అనమాట. అందు గురించి భాగవతాన్ని చదువుకోవాలన్నమాట. భక్తి, మోక్షము, ముక్తి కావాల్సినటువంటి వాళ్ళు తప్పకుండా భాగవతాన్ని చదువుకోవాలన్నమాట. అయితే మనము అలాంటి భాగవతంలో మనము కొన్ని పద్యాలు మనం చూసినట్లయితే, అయితే ఆయన భాగవతం విన్న తర్వాత అంతకుముందు ఆయన వారం రోజుల్లో చనిపోతాడు అనేటువంటి స్టేజీ నుంచి వారం రోజుల తర్వాత ఆయన శరీరాన్ని వదిలిపెట్టాడు అని చెప్తారనమాట. అంటే చనిపోవడం అంటే ఏంటి, శరీరాన్ని వదిలిపెట్టడం అంటే ఏంటంటే చూసినప్పుడు, ఇప్పుడు మనము శ్రీరామనవమి వస్తుంది. ఇప్పుడు శ్రీరామనవమి ఉగాది తర్వాత శ్రీరామనవమి వస్తుంది కదా. శ్రీరామనవమికి జనరల్గా ప్రతి ఊళ్ళో, కొన్ని బజార్లలో శ్రీరామనవమి పండుగలు చేస్తూ ఉంటారు అనమాట. అంటే సీతారామ కళ్యాణం చేస్తూ ఉంటారు. ఆ కళ్యాణం చేయటానికి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వచ్చి మన్ని అక్కడ ఖర్చుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నాం అనుకోండి. వస్తే మనం కూడా ఒక 500, 516 ఇచ్చాము. ఓకే, అయిపోయింది. తర్వాత మనము తెల్లారో ఎప్పుడో మనం ఎక్కడికైనా ఊరు వెళ్దామని ట్రైన్లో ఒక 500 నోటు జేబులో పెట్టుకొని వెళ్ళాము. ఆ ట్రైన్ ప్యాసింజర్ ట్రైను, రష్ బాగా ఉంది. ఎక్కినప్పుడు మన జేబులోంచి 500 పోయినాయి. పోతే మనం ఎన్నిసార్లు ఆలోచిస్తాం? మనం రైల్వే స్టేషన్లో పోయినాయా, ఎక్కినప్పుడు పోయినాయా, ఎక్కేటప్పుడు పోయినాయా, ఎక్కిన తర్వాత పోయినాయా అని 100 సార్లు ఆలోచిస్తాం. అంటే ఇక్కడ మనము జేబులోంచి డబ్బులు పోయినప్పుడు 500 కోల్పోతున్నాము. మనం సీతారామ కళ్యాణానికి 500 డొనేషన్ ఇచ్చినప్పుడు కూడా 500 కోల్పోతున్నాం. కానీ పోయినప్పుడు, డబ్బులు పోయినప్పుడు మనం బాధపడతాం, 100 సార్లు ఆలోచిస్తాం ఎట్లా పోయినాయని. అదే మనం సీతారాం భగవత్ కార్యానికి, మంచి కార్యానికి డబ్బులు ఇచ్చినప్పుడు ఏమయ్యా
మనము సంతృప్తి చెందుతాం అనమాట. ఏంటంటే ఒక మంచి కార్యానికి, మంచి శుభకార్యానికి మనము మన డబ్బుని సద్వినియోగం చేసినాం అనేటువంటి తృప్తి, ఆనందం ఉంటుందన్నమాట. కానీ డబ్బులు పోయినప్పుడు ఒక విచారం ఉంటుందన్నమాట. అలాగే చనిపోతాము అన్నప్పుడు, చనిపోయినప్పుడు ఒక విచారం అనేటువంటిది ఉంటుంది. అదే శరీరమును విడిచను అని అంటే మనము వాలంటరీగా విడిచిపెట్టడం. మనం ఇక్కడ చందా కూడా శ్రీరామనవమికి ఎలా ఇచ్చాం? వాలంటరీగా ఇస్తున్నాం, అంటే మనం సొంతగా ఇష్టపూర్వకంగా. అట్లాగే ఈ యొక్క శరీరం విడవటం అంటే ఏంటంటే పాము కుబుసముని ఎలా విడుస్తుందో అలాగే అనాయాసంగా దేహాన్ని విడవటాన్ని, ఆ విధంగా ఆ దేహాన్ని విడిచాడనమాట. ఎవరు? పరీక్షిత్ మహారాజు. అది ఇక్కడ డిఫరెన్స్ అనమాట. అయితే అందులోంచి మనము ఒక కొన్ని పద్యాలు చూద్దాము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అలసులు మంద బుద్ధి బలులల్పతరాయువులుగ్ర రోగ సంకలితులు మంద భాగ్యులు సుకర్మములేవియు చేయజాలరీ కలియుగమందు మానవులు కావున నెయ్యది సర్వ సౌఖ్యమై యొసంగు ఎలవడు నేమిటింబొడము నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. అంటే ఇక్కడ మనము ఈ పద్యానికి మనము అర్థంగా చూసినట్లయితే, అలసులు అంటే సోమరిపోతులు, లేజీ పర్సన్స్ అలసులు. మందబుద్ధులు అంటే మందగించిన బుద్ధి గలవారు, అంటే బుద్ధి వాళ్ళకి వికసించలేదన్నమాట. అంటే మందమైన బుద్ధి కలవారు అనమాట. తర్వాత అల్పతరాయువులు అంటే తరిగిపోతున్న ఆయువు కలవారు, అంటే తక్కువ ఆయువు కలవారు. ఎందుకంటే మనము ఇంతకుముందు యుగాల్లో చూసినట్టయితే కృతయుగం కానీ, ద్వాపర యుగం కానీ, త్రేతాయుగం కానీ, ఇప్పుడు 120 సంవత్సరాలు బతికేవాళ్ళట. కానీ ఇప్పుడు మనం 60, 70, 80 90 వెళ్ళిపోతున్నాం. కానీ అందుకే అల్పతరాయువులు అనేటువంటి మాటని ఇక్కడ పోతన గారు వాడారనమాట. తర్వాత ఉగ్రరోగ సంకలితులు అంటే భయంకరమైనటువంటి రోగములు గలవారు. అంటే భయంకరమైన రోగములు అంటే ట్రీట్మెంట్కి కూడా లొంగనటువంటి రోగాలు, ఏ క్యాన్సరు లేకపోతే హెచ్ఐవి ఎయిడ్స్ అంటారు కదా, అలాంటివి. మనం ఏ మందులు చేసుకున్నా ఇంకా అవి తగ్గవు అనమాట. ఇంకా అవి మనకి ఎవరికైనా అటాక్ అయితే మళ్ళీ వాళ్ళు కాలక్రమంలో ఒక 2-3 ఏళ్ళు 4-5 ఏళ్లలో చనిపోవాల్సిందే అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళని ఉగ్రరోగ సంకలితులు అంటారనమాట. తర్వాత ఉగ్రరోగ సంకలితులు అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు అంటే దురదృష్టవంతులు, సుకర్మములేవి చేయచాలరు అంటే వాళ్ళు మంచి పనులు ఏమీ కూడా వాళ్ళు చేయటానికి వాళ్ళకి బుద్ధి పుట్టదనమాట. తర్వాత ఇప్పుడు ఈ కలియుగమందున మానవులు, ఈ కలియుగంలో మానవులు ఈ విధంగా ఉంటారు. అంటే అలసత్వం, అలసులు, మందబుద్ధి బలులు అంటే బుద్ధి బలం లేనటువంటి వాళ్ళు, అల్పతరాయువులు అంటే అల్పాయుష్కులు, ఉగ్రరోగ సంకలితులు ఉగ్రమైనటువంటి రోగములు, భయంకరమైనటువంటి రోగములు గలవారు. తర్వాత మందభాగ్యులు అంటే వాళ్ళు దురదృష్టవంతులు, అంటే భాగ్యవంతులు కాకుండా దురదృష్టవంతులు. సుకర్మములేవి చేయచాలరి కలియుగమునందు మానవులు కావున నెయ్యది సౌఖ్యమై అలవడు నేమిటిం బొడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. అంటే వాళ్ళకి ఏమి చేస్తే శాంతి, సుఖము, ఆనందము అనేటువంటిది కలుగుతుంది అని ఇక్కడ అడుగుతున్నారనమాట. అంటే ప్రతి మనిషి కోరుకునేది ఏంటి? దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. అంటే దుఃఖములు లేకుండా పోవాలి, ఆనందంగా ఉండాలని కోరుకుంటాడనమాట. మరి ఏం చేస్తే ఆనందం వస్తుంది అని అడిగినప్పుడు దీనికి సమాధానంగా వారు చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారు? అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపురేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి బాసి తొలగిపోవు అని చెప్తున్నారనమాట. అంటే
అతి రహస్యమైన హరిజన్మ కథనంబు, అంటే హరిజన్మ కథలు, అంటే ఆ యొక్క దశావతార కథలు, ఆ విష్ణుమూర్తి కథలు, కృష్ణుడి, రాముడి, ఇలాంటి వాళ్ళ యొక్క కథలు చదువుకున్నప్పుడు అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడి అని మాపు రేపు అంటే రేపు ఎల్లుండని కాదు, పొద్దున సాయంత్రము అన్నమాట అట్లా ఎవరైతే ఆ విధంగా చదువుకుంటారో హరిజన్మ కథనము అంటే విష్ణువు జన్మించినట్టు కథలు రాత్రి పగలు ఉదయము ఎవరైతే చదువుకుంటారో వాళ్ళది సంసార దుఃఖ రాశి, అంటే సంసారం వల్ల కలిగిన దుఃఖముల సమూహము తొలగిపోతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే జనన మరణములు లేని భగవంతుడు జన్మించుట వెడిలిపోవట ఎట్లా జరుగునో తెలియవలనొచ్చో పై చెప్పిన వివరణము ఒక్క మారు చదివిన చాలదు, అర్థము చేసుకున్నట చాలదు. నిత్యము మానవులు లక్షణములను చూచుచు సంవత్సరములు అంటే మానవులు నిత్యము మానవుల లక్షణములను చూచుచు గమనింపవలను, కానీ పరిసర మానవులను గమనించుచున్నప్పుడు వారిలో సంబంధం పెట్టుకొనను, రాగద్వేషములు కలుగుచుండును. ఇదియే సంసారం. దానిలో పడకుండా అవతార రహస్యములను దర్శనము చేయవలనచో నిత్యము భక్తితో చదువుకొనుచు లోకమును చూచుచుండవలను. ఈ విధంగా భగవంతుణ్ణి మనము వారి యొక్క కథలు, అంటే ఆ యొక్క అయ్యే కాదు ఇంకా భక్తుల కథలు కూడా మనము చూసినట్లయితే చంద్రభాగా తరంగములు అని ఉంటుందన్నమాట. అంటే అది సుందర చైతన్య వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి బుక్. అందులో మనకి నామదేవు, తుకారాము, మీరాబాయి, తర్వాత ఇట్లాంటివి సక్కుబాయి, వీళ్ళందరి కథలు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా భక్తుల కథలు చదివినప్పుడు కూడా మనలో ఒక నిర్మలత్వం కలిగి మనకు కూడా ఆ భక్తి మనకు కూడా అబ్బుద్ది అనమాట. కాబట్టి వాళ్ళు ఏ విధంగా భక్తి ద్వారా భగవంతుడిని పొందారో మనం కూడా ఆ విధంగా పొందవచ్చు అనమాట. అందుకు మనం భగవంతుడి కథలు, భక్తుల కథలు, అంటే ఈ యొక్క రాముడు, కృష్ణుడు, తర్వాత దశావతారాల కథలు, తర్వాత అలాగే ఈ యొక్క భక్తుల కథలు, దాని పుస్తకం పేరు ఏంటంటే చంద్రభాగా తరంగములు అంటారు అనమాట. ఆ విధంగా మనము చదువుకున్నప్పుడు మనము ఈ విధంగా ఈ యొక్క వీరు చెప్పినట్టు ఆ భక్తులు ఆ కథలన్నీ వింటూనే శ్రవణం చేస్తూనే ఆ యొక్క శుక మహర్షి అది పరీక్షణ్ మహారాజు ముక్తిని పొందారనమాట వారం రోజుల్లో. అయితే ఇంకా మనకి ఇక్కడ మనం చూసినట్లయితే మనకి లక్నోలో హెచ్డబ్ల్యూఎల్ పూంజా పాపాజీ అని ఉంటారనమాట. వారు రమణ మహర్షి భక్తులు అనమాట. ఇంకా వారు ఏం చెప్తారనంటే, వారు ఇంకా అసలు వారం కూడా కాదు, బ్లింక్ ఆఫ్ యాన్ ఐ అంటే కనురెప్ప పాటులో కూడా, అంటే రెప్ప కొట్టి తెరిచే అంత లోపలనే ముక్తిని పొందొచ్చు అని చెప్తారనమాట. ఇంకా ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే ఈ యొక్క స్నాప్ ఆఫ్ ఫింగర్ అంటారు అనమాట. స్నాప్ ఆఫ్ ఫింగర్ అంటే లేకపోతే పించ్ అంటారు అనమాట. పించ్ అంటే ఒక చిటిక వేసినంతలో కూడా పొందొచ్చు అని చెప్తారనమాట. తర్వాత భాగవతంలో ఇంకా మన శాస్త్రాల్లో కూడా ఇంకా ఉందన్నమాట. ఏమనంటే ఒక రికాబులోంచి కట్వాంగుడు ఒక రికాబులోంచి తాళ్ళు తీసి ఇంకో రికాబులో పెట్టే లోపల ముక్తిని పొందాడు అని చెప్తారన్నమాట. కాబట్టి పొందొచ్చు. కాబట్టి ఆ ఎలిజిబిలిటీ అనేటువంటిది మనకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చెప్తూనే ఇప్పుడు పాపాజీ దగ్గర కూర్చొని సత్సంగం వింటూనే ముక్తిని పొందినటువంటి వాళ్ళు ఉన్నారనమాట. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి పాపాజీ హెచ్డబ్ల్యూ పూంజా పాపాజీ అని కొడితే వారి వీడియోలు వస్తాయన్నమాట. కాకపోతే అవి ఇంగ్లీష్లో ఉంటాయి. ఎందుకంటే వారి దగ్గరికి ప్రపంచం నలుమూలల నుంచి కూడా వచ్చి ఆయన దగ్గర సత్సంగం వినేవాళ్ళు అనమాట. వారి యొక్క శిష్యులే మూజీ బాబా అంటారనమాట. వారు కూడా వారి సత్సంగులు తిరువన్నామలయ్యి తర్వాత ఋషికేశ్లో కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అయితే ఇప్పుడు పాపాజీ లేరు, 94లోనే వారు దేహత్యాగం చేశారు. వారు మూజీ బాబా మాత్రం ఇప్పటికీ ఉన్నారు. వారు 2022 దాకా కూడా ఈ యొక్క తిరువన్నామలై రమణాశ్రమంలో కానీ తర్వాత ఋషికేశ్లో కానీ వారి సత్సంగులు జరిగాయి. ఇప్పుడు ఎక్కువ కూడా ఆన్లైన్ సత్సంగులు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి వాళ్ళనేది ఏంటంటే అసలు వారం కూడా అక్కర్లేదు, ఒక క్షణము అంటే ఒక చిటికెలో లేకపోతే ఒక కన్ను రెప్ప వేసి తెరిచే లోపల కూడా ముక్తిని పొందొచ్చు అని చెప్తారనమాట. కాబట్టి మనము ఈ విధంగా భాగవత శ్రవణం చేస్తూ కానీ లేకపోతే ఇలాంటి పెద్దవాళ్ళ సత్సంగుల్లో పాల్గొని కానీ ఆ విధంగా మనము ముక్తిని మోక్షాన్ని పొందొచ్చని మన శాస్త్రాలు మన పెద్దవాళ్ళు చెప్తున్నారన్నమాట.
స్వస్తి.